ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున ప్రతి ఒక్కరికి అభినందనలు. ఇందులో యువత పాల్గొనడం ఇక్కడి నుంచి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో, చాలా కలర్ఫుల్ గా ఉంది. విజయనగరం జిల్లా ఇంత అందంగా ఉంది అనేసి ఈరోజు మనకు ఇక్కడ చాలా బాగుంది వాతావరణం కూడా. దేశ త్యాగానికి, స్వేచ్ఛకి, అలాగే ఓపిక, శాంతి, అభివృద్ధి అనే దానికి చిహ్నంగా ఈ జాతీయ జెండా ఏకరూపంగా దీన్ని మనం నిర్మించుకున్నాం, అలాగే తయారు చేసుకున్నాం. యువతను నేను కోరుకునేది ఒకటే, మీ యొక్క శక్తి అంతా కూడా దేశ అభివృద్ధి వైపు, అలాగే మీ వ్యక్తిగత అభివృద్ధి వైపే, దేశ అభివృద్ధి వైపు. ఎక్కడ అహింస తప్ప హింస జోలికి వెళ్లకుండా, డ్రగ్స్ జోలికి వెళ్లకుండా, అలాంటి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు మనం తావివ్వకుండా మనం ముందుకెళ్తే మన విజయనగరం జిల్లా అనేది ఒక శాంతి, ధైర్యానికి, అభివృద్ధికి చిహ్నంగా మనం నిలబడాలి. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే మన ఎంపీ గారు, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, అలాగే ముఖ్యంగా మన గౌరవ మంత్రివర్యులు ఈరోజు ఆయన అంత సమయం తీసుకొని యువతతో ఈరోజు మాట్లాడాలి, యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క తిరంగా ర్యాలీకి నాయకత్వం వహించారు. ఆయన కూడా మా తరఫున, పోలీస్ శాఖ తరఫున మరొకసారి అభినందనలు. ముఖ్యంగా వచ్చినటువంటి ఉద్యోగస్తులందరికీ, అలాగే విద్యార్థులకు, లేడీస్ ఎక్కువగా ఉన్నారు, వారికి మా తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. ప్రేమ, అభిమానం ప్రతి ఒక్క హృదయాల్లో కూడా వెలువరిచింది. ఈరోజు కలెక్టర్ గారు చెప్పినట్లుగా మంత్రి గారు, అలాగే ఎస్పీ గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా ఈ కార్యక్రమానికి అద్భుతంగా ఏర్పాట్లు చేసి మనందరం కూడా ఇన్వాల్వ్ అయ్యాం. ఈరోజు మనందరం కూడా చాలామంది యువత వచ్చారు, వారికి ఒక స్ఫూర్తి ఇచ్చే ర్యాలీగా మేము భావించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దేశానికి యువకులు వెన్నెముక. ఈ దేశాన్ని నడిపించి ఈ దేశానికి మన గత నాయకులు ఇచ్చిన మన ఫలాలు, దేశ ఫలాల్ని, ఏదైతే స్వతంత్ర ఫలాలు మనకి ఇచ్చారో భావితరాలకు పంచాలంటే ఈరోజు యువతే కీలక పాత్ర పోషించాలి. ఈరోజు దేశ భద్రత, దేశ బాధ్యత, అలాగే దేశంలో ఉన్న ఆరోగ్యం అందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ పిలుపునిచ్చారో ముందుగా మనం దేశం కోసం ఆలోచించాలి, తర్వాత మన రాష్ట్రం, తర్వాత మన ప్రాంతం అనే ఏదైతే నినాదం ఇచ్చారో దాన్ని బాధ్యతగా తీసుకుని ఈరోజు కార్యక్రమం చేశారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశం పట్ల, ఈ దేశ ప్రజల పట్ల అంకిత భావంతో పరిపాలన చేస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ మనందరిలో ఒకటే భావం కలిగింది. ఈరోజు ఎక్కడైనా కలెక్టర్ చెప్పినట్లుగా ఆ 3 రంగుల జెండా కనిపిస్తే మనలో ఉన్న భావన ఈరోజు ఐక్యత, ప్రేమ, అభిమానం, పటిష్టమైన నాయకత్వం, పటిష్టమైన ఆలోచనలు, ఈ దేశం కోసం ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులకి అందరూ కూడా పేరుపైన హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ చాలా మనస్ఫూర్తిగా, చాలా ఆనందంగా ఉంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా విజయనగరానికి ఈరోజు ఈ భారీ కార్యక్రమానికి ఇన్వాల్వ్ చేసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ ఆల్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. చాలా సంతోషం. ఒక చిన్న కాల్తో ఇంతమంది మన దేశం, మన బాధ్యత అని చెప్పి తిరంగా ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం ఖచ్చితంగా సమాజానికి ఒక మంచి మెసేజ్. మీరందరూ భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉంది. గురజాడ అప్పారావు గారు మన ప్రాంతవాసి. అనునిత్యం ఆయన చెప్పినటువంటి విషయాన్ని అనేక సార్లు గుర్తు చేస్తాను. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనిషిలో. మనం ఎంత బాగా కలిసికట్టుగా ముందుకెళ్తామో దేశాంత అభివృద్ధి చెందుతుందన్నది ఆయన భావన. ప్రతి పౌరుడిని గౌరవించాలి, ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ తాలూకా అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేయాలనే విధంగా ముందుకెళ్తున్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి గౌరవ ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా మన దేశం పట్ల, మన దేశానికి మనకున్నటువంటి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకులందరినీ కూడా, వాళ్ళు చేసినటువంటి త్యాగాలన్నీ కూడా గుర్తు చేసుకొని మనకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలి. అంతేకాకుండా ప్రతి పౌరుడు కూడా ఒకసారి మనకొచ్చినటువంటి స్వాతంత్రం
మనకున్నటువంటి నాయకులు ఏ త్యాగం చేశారు, వాళ్ళు చేసినటువంటి త్యాగం వల్ల ఈ రోజు ఇంత స్వాతంత్రం అనుభవిస్తున్న విషయాన్ని మన భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం అనేది 100 సంవత్సరాలు కష్టపడి 4 తరాలు కష్టపడి అనేక త్యాగాలు అనేక మరణాల తర్వాత మనకు వచ్చినటువంటి స్వాతంత్రం. భారతదేశం ఏర్పడిన తర్వాత కూడా భారత రాజ్యాంగం కోసం భారతదేశాన్ని ఒక దశానిర్దేశం నిర్మించడానికి కూడా అనేక మంది చేసినటువంటి త్యాగాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ప్రతి పౌరుడు కూడా భారతీయుడని గర్వంగా చెప్పుకునేలాగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలి. హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి పైన కూడా భారతదేశం జెండా ఎగరవేయాలి, మన జెండా ఎగరవేయాలి. మరీ ముఖ్యంగా యువత ఈ రోజు తిరంగా ర్యాలీలో భాగస్వామ్యం అవ్వాలనేది ఒక పిలుపు మేరకు ఈ రోజు జిల్లా యంత్రాంగం అంతా కూడా పెట్టడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది యువత ఈ రోజు అందరూ కూడా జెండా పట్టుకొని ఒక మెగా ర్యాలీ కింద వెళ్లడం జరగడం కాకుండా ఒక పెద్ద జెండా పట్టుకొని ఈ రోజు వెళ్లడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతదేశ నినాదం మన దేశం మన బాధ్యత అనే నినాదంతో ముందుకు వెళ్ళాలి. అటు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అనినిత్యం భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని కష్టపడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా స్వర్ణాంధ్ర, వికసిత భారత్ ఈ రెండు కూడా అనుగుణంగా చేసి ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా భారతదేశం మన దేశం మన బాధ్యతగా ముందుకు వెళ్లాలని మనవి చేసుకుంటూ జై హింద్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్